ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ అండి. ఇక్కడ నుంచి ప్రొజెక్టెడ్ చేశాడట 10 మీటర్ పర్ సెకండ్ అంటుండే. మేకింగ్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చాడు మనకి. విత్ హారిజాంటల్ అనదర్ బాల్ ఈజ్ సైమల్టేనియస్లీ రీజ్డ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వర్టికల్ అలాంగ్ ది మ్యాక్సిమం హైట్ ఉంటుంది. ఈ మ్యాక్సిమం హైట్కి వర్టికల్గా పై నుంచి ఇక్కడ రిలీజ్ చేశాడట. చేసినప్పుడు ఏమవుతుంది? సో ప్రొజెక్టైల్ బోత్ ది బాల్స్ విల్ కొలైడ్ ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది ఫస్ట్ బాల్ అండ్ ఇనిషియల్ హైట్ ఆఫ్ ది సెకండ్ బాల్ అంటున్నాడు. ద ఇనిషియల్ హైట్ అంటే ఈ హైట్ మొత్తాన్ని అంటే ఈ బాల్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి రిలీజ్ చేసిందో ఇక్కడి నుంచి కూడా సేమ్ టైంలో పడుతుంది. మనకు పడ్డప్పుడు మనకేమవుతుంది ఇక్కడ అని అంటే రెండు ఇక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర కొలైడ్ అవుతున్నాయి అంటే అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఎంత అని కనుక్కోమంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మొత్తం కావాలి మనకి, మొత్తం క్యాపిటల్ హెచ్ అనుకుంటే ఈ హెచ్ మ్యాక్సిమం ప్లస్ ఈ ఎస్ కావాలి. ఫస్ట్ హెచ్ మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ మ్యాక్సిమం ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. యూ వాల్యూ ఎంత 10 ఇచ్చాడు మనకి. థీటా వాల్యూ ఎంత 30 డిగ్రీస్ ఇచ్చాడు మనకి. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మొత్తం 1.25 వచ్చింది. అదేవిధంగా టైమ్ ఆఫ్ లైట్ నాకు కావాలండి. ఇక్కడ టైమ్ ఆఫ్ లైట్ దేని అంటే ఇక్కడ వాడుకోవడానికి మనం t ఈజ్ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా బై g అంటే హాఫ్ టైంకే మనకి. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 30/10 అని అంటే మనకి ఎంత వచ్చింది? 0.5 సెకండ్స్ వచ్చేసింది. అదేవిధంగా ఈ ఎస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా వాడుకున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ యూటీ స్క్వేర్. ఇనిషియల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ హాఫ్ అనేది g వాల్యూ 10, మనకి t అనేది ఇక్కడ 0.5 ఇక్కడ నుంచి తీసుకున్నానండి. ఎంత వచ్చింది? ఎస్ ఈక్వల్స్ టు 1.25. ఇప్పుడు హెచ్ మ్యాక్సిమం మనకు వచ్చింది, ఎస్ వాల్యూ మనకు వచ్చింది. రెండింటిని ఇక్కడ పెట్టి యాడ్ చేయండి, 2.5 మీటర్స్ అనేది మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి.